ప్రియమైన తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నా పేరు సురేష్ కుమార్. నేను ఒక ఐఐటి ఫిజిక్స్ టీచర్. నేను నారాయణ కాలేజీలో వర్క్ చేశాను. ఇంకా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో కూడా వర్క్ చేశాను. నేను ఒక ఫిజిక్స్ టీచర్ అండి. నేను నూజివీడులో ప్రస్తుతం ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఒక ఐఐటి ట్యూషన్ అయితే స్టార్ట్ చేసామండి. నేను ఒక కెమిస్ట్రీ సారు ఉన్నాం ప్రజెంట్, ఇంకో మేడం గారు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ఐఐటి ట్యూషన్ అనేది స్టార్ట్ చేసాం. మేము సమ్మర్లో ఒక సమ్మర్ కోచింగ్ కూడా రన్ చేస్తామండి. మా దగ్గర ప్రత్యేకమైనటువంటి మెటీరియల్స్ ఉంటాయి. ఫిజిక్స్కి అయితే నేనే ఒక మెటీరియల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మేము కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఉన్నప్పుడు ఐఐటికి చాలా బుక్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం అండి. డిసి పాండే, మెకానిక్స్, అరిహంత్, సింగేజీ, ఇంకా మా దగ్గర కేకేఆర్ గౌతమ్ ఐఐటి మెటీరియల్ కూడా మేము యూజ్ చేసామండి. అవన్నీ కూడా ఏదైనా మేము చెప్పగలం. ఇంకా మేము ఫిడ్జి మెటీరియల్ కానీ, ఆకాష్ మెటీరియల్ కానీ అవి ఏవైనా కూడా చెప్పగలం. మన నూజివీడులో ఎవరికైనా పిల్లలకి ఐఐటి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బస్ స్టాండ్ దగ్గర మేము ట్యూషన్ అనేది పెట్టామండి. మీరు మా దగ్గర ట్యూషన్కి వచ్చినట్లయితే, మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించగలిగినట్లయితే మిమ్మల్ని మేము ఐఐటిలో నెంబర్ 1గా తయారు చేయగలం. మా దగ్గర ఉన్నదంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అండి. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి. నేను వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉందండి. మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎఫర్ట్ ఉన్న వాళ్ళేనండి. మేము ఏప్రిల్ 1st నుంచి కానీ లేదా ఏప్రిల్ మంత్ ఎండింగ్ నుంచి కానీ సమ్మర్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. మా దగ్గర 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ 3 సబ్జెక్టులు కూడా మేము చెప్పడం జరుగుతుందండి. ఎవరైనా తెలుగులో వెనకబడిన వాళ్ళు కానీ, అక్షరాలు చదవడం రాయడం రాని వాళ్ళని చూసుకోవడానికి కూడా ఒక మేడం గారు ఉన్నారండి. మేమైతే చాలా కష్టపడి పనిచేస్తాం. మీరు మా పిల్లల్ని ఒక మంత్ పంపించి చూడండి. మీ పిల్లల్లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి. నేటి సమాజంలో పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడలేదండి. చాలామంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. మీలో చాలామంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు చదువుకుంటారులే అనుకుంటే వాళ్ళు మ్యాక్సిమం ఎవరో కూడా చదవడానికి అయితే ఇష్టపడలేదండి. వాళ్ళ ఫోన్ ఆడుకోవడం, టీవీ చూడడం ఇలా పాడైపోతున్నారు. మీరు జస్ట్ కేవలం ఒక్క నెల మా దగ్గరికి మీ పిల్లల్ని ట్యూషన్కి పంపించుకోండి. ఆ తర్వాత నుంచి వాళ్ళల్లో వచ్చే మార్పుని మీరే గమనించవచ్చండి. మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా కష్టపడే గుణం ఉన్న వాళ్ళేనండి. మేము కష్టపడి వాళ్ళకి లెసన్స్ చెప్తాం. మా దగ్గర హోంవర్క్లు చేయించడం ఇలాంటివి చేయించండి. వాళ్ళకి సంబంధించిన లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళేలా, వాళ్ళు ఎదిగేలాగా వాళ్ళతో మేము సమ్స్ చేయించడం, ఇంకా వాళ్ళకి థియరీ, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాలు నేర్పించడం, మ్యాథ్స్లో ఫార్ములాస్ నేర్పించడం, కెమిస్ట్రీలో కూడా కాన్సెప్ట్స్, పీరియాడిక్ టేబుల్ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తామండి. కేవలం మీరు ఒక్క నెల మీ పిల్లల్ని మా ట్యూషన్కి పంపించినట్లయితే వాళ్ళల్లో వచ్చే మార్పుని మీరే గమనించవచ్చండి. తల్లిదండ్రులందరికీ కూడా వందనం. థ్యాంక్ యూ అండి.